వెల్కమ్ టు కీటాక్స్. వైసీపీని తుడిచిపెడతామని, జగన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాము అని చంద్రబాబు నేరుగా ప్రకటిస్తూ ఉన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా అదే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు గత ఏడాది కాలంగా తెలుస్తూ ఉంది. ప్రతి మూవ్ జగన్ లక్ష్యంగా కదులుతోంది అనే విషయాన్ని ఏపీ కళ్ళారా చూస్తూ ఉంది. ఇంతకీ వైసీపీని తుడిచిపెట్టడమో, జగన్ రాజకీయానికి బ్రేకులు వేయడమో సాధ్యమేనా? అసలు జగన్ బలం ఏంటి, బలగం ఎవరు? మిగతా కన్జర్వేటివ్ రీజనల్ పార్టీస్ కి వైసీపీ స్ట్రక్చర్ కి ఉన్న ప్రధానమైన తేడా ఏంటో తెలిస్తే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. అవేంటో డీటెయిల్డ్ గా మనం చూడబోతున్నాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. ఏ రాజకీయ పార్టీల్లో అయినా ప్రధానంగా ప్రాంతీయ పార్టీల్లో 3 లేయర్లు ఉంటాయి. పార్టీ నాయకత్వము, నాయకులు, కాడర్. ఇవి దాటిన తర్వాత ప్రజలకి రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది సాధారణంగా కనిపించే స్ట్రక్చర్. అందుకోసమే కాస్త అటు ఇటుగా ఉండే పార్టీల నాయకత్వాలు ఎదుటి పార్టీల నుంచి నాయకుల్ని చేర్చుకోవడానికి గెలిచిన తర్వాత గంపగుత్తగా ఓ 23 మందిని తెచ్చి తమ పార్టీలో కలుపుకోవడానికి ప్రయత్నాలు చేసిన దాఖలాలు మనకి కళ్ళ ముందు కనపడతాయి. ఎందుకంటే వాళ్ళ బలమంతా మందిని మొబిలైజ్ చేయడం మీద, లీడర్లను కూడగట్టడం మీద ఉంది అని వాళ్ళు నమ్ముతారు. వాస్తవాలు, వాళ్ళ బలహీనతలు వాళ్ళకి క్లియర్ కట్గా తెలుసు. ఇది ఒక రకమైన రాజకీయం. అలా కాకుండా కొన్ని పార్టీలు ఒక విభిన్నమైన స్ట్రక్చర్ని, ఫంక్షనాలిటీని కలిగి ఉంటాయి. పైన లీడర్ ఉంటాడు, నేరుగా జనంతో కనెక్ట్ అవుతాడు. జనం ఆ లీడర్ని చూసి ఓటేయడమో, నెత్తిన పెట్టుకోవడము, నడిచి రావడము, సపోర్ట్ చేయడం అనే స్ట్రక్చర్ ఉంటుంది. ఇలాంటి పార్టీలు అనతి కాలంలోనే అసామాన్యమైన బలాన్ని సంతరించుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎస్, చరిత్రలో ఎన్టీఆర్ నాయకత్వ మోడల్ కానీ, పార్టీ నిర్మాణం కానీ ఇలాగే చేశారు. నేరుగా లీడర్ ఉంటారు, జనంలోకి వెళ్తారు, ఆ జనం నుంచే కేడర్ పుట్టుకొచ్చి లీడర్ని బలపరుస్తుంది. ఏపీ రాజకీయాల్లో ఇలాంటి మోడల్ని మొట్టమొదటిసారిగా చూపించిన నాయకత్వం వైఎస్ జగన్ది. ఎస్, నేను మీకోసం వచ్చా, మీకోసం పని చేస్తా, మీ గుండెల్లోనే ఉంటా అని జగన్ పార్టీ పెడితే అమాంతం అప్పటికే ఉన్న ఎగ్జిస్టింగ్ పార్టీలని తుడిచిపెట్టి మరీ నెత్తిన పెట్టుకోవడం అనేది మనం చూసాం. అంటే డైరెక్ట్ లీడర్ టు పీపుల్ కనెక్ట్ ఉంటుంది. అందుకోసమే ఆ ఒక్కడే నాయకుడు, ఆ ఒక్కడే లీడర్, ఆ ఒక్కడే ఎజెండా. ఆ ఒక్కడు చెప్తే అమాంతం 150 మందికి పైగా గెలుస్తారు. ఆ ఒక్కడు ఒంటరిగా వచ్చినా గానీ, మూకుమ్మడి దాడి జరిగినా గానీ తట్టుకునేంత బలగం వైసీపీకి ఉన్నమాట వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో మరి వైసీపీని దెబ్బతీయడం ఎలా? మనం ఏం చేయగలుగుతాం? మహా అయితే ఒక 10 మందో 20 మందో లీడర్లను చేర్చుకోగలుగుతాము, రాజకీయ వ్యూహాలు వేయగలుగుతాం, మీడియాతో అన్ని వైపుల నుంచి బిగించి ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటాం, అంతే కదా. కానీ వైసీపీ పనిచేసే మోడల్ని బట్టి చూస్తే ఇవేవి పని చేయకపోవచ్చు. ఎందుకంటే లీడర్ కదిలితే ఆటోమేటిక్గా చలనం వస్తుంది, జనంలో కదలిక వస్తుంది. జనం ఇళ్లలోకే కాదు, మనసుల్లోకి, జీవితాల్లోకి కూడా ఆ నాయకుడిని ఆహ్వానించే పరిస్థితి పాదయాత్ర జరిగినప్పుడు ఆల్రెడీ ఏపీ చూసింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి వైసీపీని కంటైన్ చేయాలంటే జగన్ని కంటైన్ చేయాల్సి ఉంటుంది. చేయగలరా? కేసులు పెడదామనో మరో రకంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేసినా గానీ అలాంటి ఎత్తుగడలు పని చేయలేదు అనే విషయము మద్యం ఆరోపణల వ్యవహారాల్లో ఇప్పటి వరకు మనకు అర్థమవుతున్న విషయం. ముందు ఒకవేళ ఇలాంటి ఎత్తుగడలే వేయాలి అనుకున్నా కూడా ఈ లీడర్ టు పీపుల్ కనెక్ట్ ఉన్న పార్టీల్లో నేరుగా సింపతి ఫ్యాక్టర్ అనేది రాజకీయ బలంగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే 85 సమయంలో ఎన్టీఆర్కి అన్యాయం జరిగింది అంటే జనంలో రెవల్యూషన్ రావడం చూసాం. జగన్ కూడా అలాంటి ప్రబలమైన, విస్పష్టమైన విధానాన్ని, వైఖరిని, నాయకత్వాన్ని జనంలోకి తీసుకెళ్లారు. అదే పునాదుల మీద వైసీపీ నిలబడుతుంది. అందుకోసమే ఈ బ్యాక్గ్రౌండ్ను బట్టి చూస్తే వైసీపీని దెబ్బతీయడమో, జగన్ని రాజకీయంగా కంటైన్ చేయడమో ఏ ఒక్కరి చేతుల్లోనూ లేదు. మీడియా వైపు నుంచి, మద్దతుదారుల వైపు నుంచి ఎన్ని రకాలుగా వ్యూహాలు పన్నినా, రాజకీయ రాళ్లు వేయించే ప్రయత్నం చేసినా కానీ అవి ఫలించే అవకాశాలు చాలా 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 తక్కువ. ఓన్లీ జగన్ క్లారిటీతోనూ, గుండె ధైర్యంతోనూ, అంతకు మించి నేను మీకోసం ఉన్నా అనే మాటతోనూ రాజకీయం చేసేటప్పుడు తట్టుకోవాలి అంటే కొత్త ఆలోచన కావాలి. లేదంటే కనుక అద్భుతమైన జరగాలి. అద్భుతాలు ఒకటి అరా జరుగుతాయేమో కానీ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరగవు. దిస్ ఈజ్ కీటాక్స్.